హలో ఎవ్రీవన్, జిఎస్ పేపర్ 3లో ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఈ రీజనరేటివ్ మెడిసిన్ అనే దాని మీద క్వశ్చన్ కనుక వస్తే, లేకపోతే దాని రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ మీద క్వశ్చన్ వస్తే, దాని ఇంప్లికేషన్స్ మీద, ఇంపాక్ట్స్ మీద క్వశ్చన్ వస్తే, మేక్ షూర్ దట్ ఎనీ క్వశ్చన్ ఆస్క్డ్ ఆన్ రీజనరేటివ్ మెడిసిన్ యూ మెయింటైన్ కాన్స్టెంట్ 5 కీవర్డ్ అప్రోచ్. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్లో కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్స్ జనరల్లీ టెన్ టు ఇంక్రీజ్ ఆర్ గివ్ ఎక్స్ట్రా ఎడ్జ్ మార్క్స్ ఫర్ those particular answers which have good keywords. అట్లా మనం ఈ పర్టికులర్ ఆన్సర్ చూస్తే ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి స్టెమ్ సెల్. సో రీజనరేటివ్ మెడిసిన్లో స్టెమ్ సెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో స్టెమ్ సెల్ అనే సెగ్మెంట్ని ఎప్పుడు రీజనరేటివ్ మెడిసిన్ ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ స్టెమ్ సెల్ అనే కాన్సెప్ట్ని తీసుకెళ్ళి అక్కడ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ప్లస్ టిష్యూ ఇంజనీరింగ్. సో జనరల్గా రీజనరేటివ్ మెడిసిన్స్తోని మనం టిష్యూస్ అండ్ ఆర్గన్స్ని డెవలప్ చేయొచ్చు. అట్లా మీరు టిష్యూస్ అండ్ ఆర్గన్స్ ఎప్పుడు డెవలప్ చేయాలి అనుకున్నా అక్కడ టిష్యూ ఇంజనీరింగ్ అని రాసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది. ప్లస్ జీన్ థెరపీ కూడా ఇన్వాల్వ్డ్ in this particular regenerative medicine. Make sure that you write this particular gene therapy as a keyword also. Personalized medicine or customized medicine అని రాయొచ్చు సార్. ఎందుకంటే మనకు జనరల్గా ట్రీట్మెంట్ ఆఫ్ సర్టన్ డిసీజెస్కి కొన్ని ఫిక్స్డ్ మెడిసిన్స్ ఉంటాయి. అలా కాకుండా ఏ పర్టికులర్ డిసీజ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉందో దాని బేసిస్ మీద మనం పర్సనలైజ్డ్ ఆర్ కస్టమైజ్డ్ మెడిసిన్ ఇవ్వచ్చు. అండ్ ఫిఫ్త్ ఈస్ బయో ఎథిక్స్. ఎందుకంటే ఈ పర్టికులర్ రీజనరేటివ్ మెడిసిన్లో ఎథికల్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి మనం బయో ఎథిక్స్ అనే కాంపోనెంట్ని కూడా తరచుగా ఈ పర్టికులర్ ఆన్సర్లో రాస్తాం ఉండాలి. సో ఈ పర్టికులర్ 5 కీవర్డ్స్ రాయడం వల్ల మీకు ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.